నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఆపరేషన్ ఖగర్ మొదలైనప్పటి నుండి మావోయిస్టులంతా కూడా చాలా మటుకు ఎన్కౌంటర్లో చనిపోతూ ఉన్నారు. కొంతమంది లొంగిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న కూడా హిడ్మా పేరిట, అంటే ఆ ప్రాంతంలో పిలువడుతున్నటువంటి పేరు హిడ్మా అనేది అనేక మంది ఉంటారు. అందులో భాగంగా ఒక హిడ్మా కూడా లొంగిపోవడం చర్చగా మారింది. అయితే దాంట్లో భాగంగా ప్రస్తుతం మనతో పాటు జంపన్న గారు ఉన్నారు. మాజీ మావోయిస్ట్ 2017లోనే జనసమాజంలో కలిసిపోయినటువంటి వ్యక్తి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, 2017లోనే మీరు లొంగిపోయారు, జనజీవన శ్రాంతిలో కలిసిపోయారు. ఎట్లా ఉంది మీ జీవితం? ఎట్లా ఉంది ముందు? నా జీవితం ప్రారంభంలో పూట కొంత ఇక్కడ సమాజం వీటిని అర్థం చేసుకోవడం, తర్వాత నేను సెటిల్ కావడం, అంటే బతకాలి కదా, అంటే తిండి కావాలి కాబట్టి ఏదో పని చేయాలి. కాబట్టి ఈ పరిస్థితిలో పూట కొద్ది కాలము కొన్ని సమస్యలు ఉండే, సరే ఉన్నప్పటికి కూడా ఏంటంటే కొంత ఏదో రకంగా మేము కొంత వ్యాపారము అదో ఏదో పని చేసుకుంటూ అట్లా బతుకుతున్నాం కాబట్టి ఇప్పుడు నేను నార్మల్గా, అంటే మాకేమీ పెద్ద, అంటే మాకు ఆశలు ఎక్కువ లేవు కదా. బంగ్లాలు కట్టాలి, పదవులు పొందాలి, తర్వాత మా కొడుకులు బిడ్డలు కూడా ఏం లేరు. తర్వాత మేము ఖర్చు పెట్టేది కూడా ఏం, తాగేది లేదు, తినేది లేదు, లగ్జరీ లైఫ్ లేదు, చాలా నార్మల్ జీవితం అనేది ఏందో. అంటే నేను 35 ఏళ్ళు అడవి జీవితం ఉన్నాం కాబట్టి ఆ కష్టాలన్నీ చాలా సింపుల్గా ఉన్నాం కాబట్టి ఇక్కడేదో మాకేవో ఈ బట్టలు లేవు, ఇది లేదు, అది లేదు అనేది ఏమీ లేదు. మామూలుగా జీవితం గడిచిపోతుంది. 35 ఏళ్ళ అడవి జీవితం తర్వాత ఒక్కసారిగా ప్రజల్లోకి వచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంది సమాజం? సమాజం రిసీవ్ చేసుకునేది ఎవరైనా ఏంటంటే, నేను ఆల్రెడీ, అంటే నా పేరు ఉంది కదా తెలంగాణలో కూడా జంపన్న నాయకుడు అని ఉంది. ఎవరైనా చుట్టాలైనా మిత్రులైనా ఎవరైనా ఏంటంటే దగ్గరికి వస్తారు, కలుస్తారు, మాట్లాడతారు. ఎవరు దానికి అంటే భిన్నంగా ఉండరు కదా. కాబట్టి ప్రారంభంలో పూట అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడే క్రమంలో పూట నేను నా జీవితం సెటిల్ అయిన తర్వాత నాకేం పెద్ద సమస్య ఏం లేదు, బాగానే అందరితోటి ఇప్పుడు నేను కలిసి ఉంటా, అందరితో మాట్లాడతా. ఓకే, అంటే సంపాదించుకోవాలి అనే ఆలోచనతోనే మావోయిస్ట్ అవుతారు అని చెప్పేసి కొన్ని వర్గాలు అంటున్నటువంటి మాట. నిజంగా మావోయిస్ట్గా అయినప్పుడు సంపాదన ఉంటుందా, సౌభాయం ఉంటుందా అక్కడ? ఇప్పుడు ఈ ప్రశ్నకైతే నేను జవాబు చెప్పడం, అసలు ఏ రైతుని అడిగినా చెప్తారు కదా. ఈ ప్రశ్న మావోయిస్టుల జీవితం ఏంటి అనేది ఎవరు సంపాదించుకున్నారు? ఇప్పుడు అక్కడ వాళ్ళు వేల మంది ఉన్నారు, వేల మంది బయటకు వచ్చారు. ఎవరైనా సంపాదించుకున్నారు చెప్పిర్రా? ఇట్లా మాట్లాడుతుందంటే వాళ్ళకు అసలు ఏమి మాట్లాడుతుండనంటే వాళ్ళకి నిజంగా సామాజిక జ్ఞానం లేని వాళ్ళే మాట్లాడతారు తప్ప మావోయిస్టులు సంపాదించుకున్నారని అంటే మూర్ఖత్వం, అది అంతకంటే ఏం లేదంట. ఓకే సార్, ముందుగా అసలు మావోయిస్టు కావాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు మావోయిస్టులో చేరాలన్న ఆలోచన ముందుగా మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు సమాజంలో పూట దోపిడి ఉన్నది, శ్రమ దోపిడి ఉన్నది. శ్రమ దోపిడి అనేది అనేక కార్మికులపైన ఉన్నది, రైతులపై ఉన్నది, చిన్న ఉద్యోగస్తులపైన ఉంది. శ్రమ లేదా అణిచివేత ఉన్నది, వివక్షత ఉన్నది, పెత్తనం ఉన్నాయి, ఎన్నో రకాలుగా. అది రైతులపైన, కూలీలపైన, కార్మికులపైన, మహిళలపైన, చిన్న ఉద్యోగులపైన, చిన్న వ్యాపారం, ఎన్నో జరుగుతున్నాయి. 140 కోట్ల జనాభాలో దాదాపు 125, 130 కోట్ల జనాభా కూడా అనేక రకాలు ఏదో రకమైన అణచివేత, వివక్షతలు ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళు కొంత ఆలోచిస్తారు కదా, అది ఏంటిది సమస్య, లేదా అంటే ఇవన్నీ చూసినప్పుడు మనుషులు ఎక్కడో కాడ ఇప్పుడు నిరుద్యోగం ఉన్నది. నిరుద్యోగం ఏ ప్రభుత్వాలు కూడా మరి ఉద్యోగాలు ఇవ్వటం లేదు కదా. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కాబట్టి ఏంటంటే వాళ్ళు డిగ్రీలు, పీజీలు ఏమి చదివినా ఏమి ఉద్యోగాలు దొరికినప్పుడు కూడా ఒక రకంగా చదివేందుకు చదివిన ఏం చేయాలనే కాంచి ఒక రకమైన తీవ్రమైన అసంతృప్తి పొందుతారు కదా. అంటే ఈ సమాజంలో నిరుద్యోగులు లేదా అణచివేతకు గురయ్యేవాళ్ళు, దోపిడికి గురయ్యేవాళ్ళు, అత్యాచారాలకు గురయ్యేవాళ్ళు, హింసపడేవాళ్ళు అందరూ కూడా ఆలోచిస్తారు కదా. అంటే దోపిడికి, అణచివేతకు గురయ్యేవాళ్ళు కొంతమంది ఒక సెక్షన్, బలమైన సెక్షన్ ఆలోచిస్తుంది. రెండవది ఏంటంటే కొంతమంది ఈ సమాజాన్ని మొత్తం చూస్తుంటుంది కాబట్టి అసలు దీనికి కారణాలు ఎక్కడున్నాయి, అసలు ఎట్లా పరిష్కారం అవుతుంది, ఈ సమాజం ఎట్లా మారుతుంది, ఎట్లా మారాలి అంటే జనరల్గా అయితేనో పార్టీలు పెట్టి ఎన్నికల ద్వారా, అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయి కదా, మరి వాటి ద్వారా ఏమైనా పరిష్కారం అవుతుంటే వాటి ద్వారా కూడా అవుతలేదు. ఇప్పుడు 78 ఏళ్ళు అయింది కదా మనకు. ఇప్పుడు అంటే 47 అంటే ఆగస్టు స్వాతంత్రం వచ్చింది కదా, మరి ఏమైంది? ఏమీ కాలేదు. కాబట్టి ఇదంతా గడిచిపోతుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంది అనే వాళ్ళు కూడా కొంత ఉన్నత జ్ఞానం, సామాజిక జ్ఞానం,
ఉన్నవాళ్ళు, లోతైన పరిశీలన చేసే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఈ జ్ఞానం పొందిన వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ పెట్టింది కదా. అది కమ్యూనిస్ట్ పార్టీ అను, నక్సలైట్ అను, సోషలిస్ట్ అను, అన్ని దగ్గర కొన్ని తేడాలని వాటి మధ్యలో. కానీ అంటే అంతిమ లక్ష్యం ఏదైతుందో కమ్యూనిజం కావాలంటారు. అంతిమ లక్ష్యం కమ్యూనిజం కంటే ముందు సోషలిజం రావాలంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చేవారికి ఏంటంటే వాళ్ళ సమాజాలు చాలా విశ్లేషించి ఈ పార్టీలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ పార్టీలు చెప్పే సిద్ధాంతాలు కూడా చెప్తారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, మీరు అభాగ్యులు, అణచివేతకు గురైన వాళ్ళు రండి అని అంటారు. పార్టీలకు రండి, పరిష్కారం వేరే లేదు, ఈ రకంగా మనం అందరం కలిసి చేద్దాం, విముక్తి చేద్దాం అనేది వాళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ రకంగా ఆ పార్టీలు ఏర్పాటు చేస్తారు. నేను పోవడానికి కూడా కారణం ఏంటిది, పీపుల్స్ వార్, సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్. సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్, పీపుల్స్ వార్ అంటే ఇంత పెద్దగా ఎందుకు పెట్టుకుంటారంటే ఇప్పుడు సిపిఐ ఉన్నది కాబట్టి సిపిఎం నుంచి సిపిఐ ఎంఎల్, మళ్ళీ ఎంఎల్ పార్టీలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి అది పీపుల్స్ వార్ అని, అంటే ఎవరి అస్తిత్వం వాళ్ళు గుర్తు చేసుకోవడానికి ఆ పేర్లు పెట్టుకున్నారు. కాబట్టి నేను ఒకనాడు పీపుల్స్ వార్ పార్టీ లోపల షార్ట్ కట్గా చెప్పాలంటే పీపుల్స్ వార్ పార్టీ అంటే కమ్యూనిజం కోసం పనిచేసేదే. కాబట్టి ఈ పార్టీ లోపలికి నేను ఆనాడు దానికి ఆకర్షితనై, అంటే ఆ సమాజాన్ని మార్చాలని నాకేమీ ఇబ్బందులు ఏం లేవు, నన్ను ఎవడు కుట్టలే తిట్టలే. సరే దోపిడీ కార్మికులుగా నేను దోపిడీకి గురి కాలేదంటే దోపిడీకి గురైనా, కానీ నేను దోపిడీకి గురైన దానికంటే కూడా ఈ సమాజాన్ని మార్చాలని పోయినాను. ఈ సమాజం అనేది ఏందో ఈ రకంగా ఉంది అని చెప్పి నేను కొంత సాహిత్యం చదివి వాళ్ళ యొక్క మాట్లాడిన విషయాలు విని నేను అట్లా ప్రేరణకు గురై నేను ఆ పాటలకు నేను సమాజాన్ని మార్చాలని పోయినాను. ఓకే సార్, 35 ఏళ్ళ అడవి జీవితంలో మీ వల్ల జరిగిన ఏదైనా మార్పు ఉందంటే ఏమైనా ఎక్కువ ఉందా? ఒక వ్యక్తి వలన జరగదు, అది పార్టీ వలన జరిగింది. అంటే మీరు పార్టీ అవును, పీపుల్స్ వార్ పార్టీ మూలంగా ఈ సమాజంలో చాలా మార్పులకు గురైంది. ఆర్థిక రంగంలో ఆర్థిక విషయాలు వస్తే కూలీ రేట్లు పెరిగినాయి, జీతగాల రేట్లు పెరిగినాయి, భూములు వచ్చినాయి, భూస్వాముల నుండి భూములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత అటవీ భూములు కూడా లక్షల ఎకరాలను కూడా ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ అధికారుల దోపిడీ, ఆనాడున్న దోపిడీ అణచివేత ఏదైతుందో ఆ దోపిడీకి అడ్డుకట్టబడ్డది. అది అరక పుల్లర, మేక పుల్లర పేరు మీద దండుగలు ఏవైతున్నాయో, మేకలు, గొడ్లు, వాళ్ళు కోళ్ళు తీసుకుపోయి పెట్టినా వాటికి అడ్డుకట్టబడ్డది. దొరల పెత్తనం పోయింది. దొరల పెత్తనం గ్రామాల్లో భూస్వాముల పెత్తనము, ఇష్టానుసరణ పెత్తనం, వాళ్ళ ఇష్టానుసరణ అత్యాచారాలు ఏవైతే అవన్నిటి కూడా అడ్డుకట్టబడ్డాయి. అంటే ప్రజలు వాళ్ళ యొక్క పంచాయతీలు, వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకునే అవగాహన కూడా పెరిగింది అది. కాబట్టి అంతకంటే ముఖ్యంగా ప్రజలు సంఘటిత శక్తిగా, అంటే రైతులు కూడా ఒకనాడు రైతులు సంఘటిత శక్తి లేదు. భూస్వామి దొర ముందట కూడా ఏంటంటే అయ్యా బాంచన అయ్యా దొర అని అన్నవాళ్ళు, దళితులు, బీసీలు అన్నవాళ్ళు, లేదా కొంతమంది రెడ్డి లోపల కూడా కింది వాళ్ళు, భూమి లేని వాళ్ళు, ఆస్తు లేని వాళ్ళు, దొరబంచనన్న వాళ్ళు ఏంటంటే ఆ తర్వాత ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక సంఘంగా ఒక సంఘటిత శక్తి బలమైంది కూడా అది సాధించడం అనేది. కాబట్టి అంటే రైతు సంఘం, ఒక రైతు సంఘం కాదు అది, మహిళా సంఘాలు ఏర్పడ్డాయి, గ్రామాల్లో బాలల సంఘాలు ఏర్పడ్డాయి, విద్యార్థి రంగంలో విద్యార్థి సంఘం ఏర్పడింది, రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పడింది, తర్వాత కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి, ఉద్యోగ సంఘాలు ఏర్పడ్డాయి. అంటే ప్రజలు సంఘటిత శక్తిగా మారినాయి. సంఘటిత శక్తే కాదు, చైతన్యంలో కూడా అంటే ఒకనాడు బానిసగా లేకపోతే తెలియదక్కువగా భజన చేసే ఉన్న ప్రజలు, అంటే భజన చేయకపోతే బతుకులేదు అనే పరిస్థితుల్లో తలెత్తుకొని తిరిగదు, ప్రశ్నించిండ్రు. నువ్వు దొర ఏంటిది, దొర పీకుడేంది, మేము కూడా సమానమే, నువ్వెంతో మేము కూడా సమానమే, నువ్వు మా పైన పెత్తనం చేసిన నువ్వు ఇవ్వనివి అని చెప్పి నిలదీసి ప్రశ్నించి దొరను పారదోలిర్రు. జగిత్యాల భూస్వాములను తంతెపోయి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిర్రు. కాబట్టి ఒక జగిత్యాల కాదు, తెలంగాణ వ్యాప్తంగా భూస్వాములంతా కూడా పట్టణాలు పట్టిర్రు. అంటే దొరపెత్తనం పోవడమే ఒక గొప్ప సాధింపు. ఇది ఒక తెలంగాణలో కాదు, అది జార్ఖండ్లో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు. అంటే ఈ రకమైన మార్పులు ఏవైతున్నాయో ప్రజల చైతన్యం పెరగడానికి, ప్రజల యొక్క ఒక రాజ్యాధికారం సంపాదించుకున్న అవగాహన పెరగడానికి, తాము ఒక్కటిగా ఉండడానికి, పేద ప్రజలంతా ఒకటే అనే దానికందరి అవగాహనకు అది దారితీసింది. కాబట్టి అనేకమైన వాళ్ళు ఇప్పుడు దండకారణ్యం ఉంది, దండకారణ్యంలో జనతల సర్కార్, గ్రామ లెవెల్ నుంచి కూడా వాళ్ళ విద్య ఎట్లా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యం ఏంటిది, వాళ్ళ యొక్క వ్యవసాయం ఏంటిది, ఇవన్నీ అభివృద్ధి చేసుకున్నారు. దానికంటే ముందు తెలంగాణ లోపల, ఉత్తర తెలంగాణ లోపల, నిజామాబాద్లో, వరంగల్ లోపల, కరీంనగర్ లోపల గ్రామ రాజ్యాధికార కమిటీలు పెట్టుకున్నారు. గ్రామ రాజ్యాధికార కమిటీలు అంటే కింది నుంచి ప్రభుత్వం, అది కింది నుంచే ప్రభుత్వం, గ్రామ లెవెల్ నుంచి, పైన కాదు, కింది నుంచి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం ద్వారా పైన ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం. దానిలో భాగంగా 95లో మొట్టమొదటి ప్రారంభం పీపుల్స్ వల్ల మొదటి ప్రారంభం ఇక్కడ జరిగింది. అయితే ఆ తర్వాత ఇక్కడ దెబ్బతిన్నది, దండకాల్లో కూడా స్టార్ట్ అయింది, ఏఓబిలో స్టార్ట్ అయింది,
జార్ఖండ్లో స్టార్ట్ అయినాయి. కాబట్టి ఏవైతున్నాయో ఒకనాడు ఏవైతున్నాయో ఈ విజయ ఫలితాలు అంటే రాజ్యాధికారం రాజ్యాధికారం ఏమి రాలే, కార్మికుల జీతాలు కూడా పెరిగినాయి, ఉద్యోగుల జీతాలు పెరిగినాయి, వాళ్ళ పనిభారం తగ్గింది పార్టీ ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి తెలంగాణలో పట ఇవాళ కొత్త తరానికి తెలియదు, కానీ పాత తరం అన్నలు ఉన్నప్పుడు అన్నలు ఎక్కడ బాయ్, అన్నలు ఉంటే ఈ పని జరిగేది అని చెప్పి ఎంతోమంది కోట్లాది మంది వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఆనాడు ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. అన్నలు కానుకుంటే మా జీతాలు పెరిగేటి, అన్నలు కానుకుంటే మా పైన ఈ వివక్షత ఉండేది కాదు, అణచివేత ఉండేది కాదు. ఎన్ని విషయాలు ఉదాహరణ నిన్న ఒక విలేకరు వచ్చాడు, వాళ్ళ అమ్మకు జరిగిన అన్యాయం ఏందో అన్నలు రావడం ద్వారా అది పరిష్కారం అయిందనే విషయం అని చెప్తుండు. అంటే ఎన్నో అంటే వాళ్ళ వ్యక్తిగతంగా సామాజికంగా అనేకమైన ఫలితాలు రావడం జరిగింది. మరి దళితులు ఏ రకమైన చైతన్యం పొందినరు? దళితుల చైతన్యం పొందడానికి కారణము రాజ్యాంగం జరగలే. రాజ్యాంగం ఎక్కడున్నది? రాజ్యాంగం 50లో రాస్తే రాజ్యాంగం ఎవడు పట్టించుకున్నాడు? ఎవరు చదువుకున్నారు? దళితులు చదువుకున్నారా? బీసీలు చదువుకున్నారా అన్నాడు. అంటే ఆ దళితులకు ఆ బీసీలకు చైతన్యవంతం చేసింది ఎవరు? అన్నలే. అన్నలు చెప్పిన ధైర్యంగా ఉండాలి, మీరు ఒక్కటి ఉండాలి, పోరాడాలి, ప్రశ్నించాలి అనే విషయం నేర్పింది అన్నలే. కానీ అభివృద్ధిని కూడా అన్నలే అడ్డుకున్నారు. అడవి ప్రాంతం లేకపోతే ఇప్పటికే అభివృద్ధి అయిపోతుండే దేశంలో అని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి. అభివృద్ధి అంటే ఏంటిది? రోడ్లు వేస్తామని చెప్పేసి అంటే రోడ్లు ఇవ్వట్లేదు ఆ ప్రాంతానికి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా అనేక సంక్షేమ పథకాలు అటు అందించాలంటే ఫస్ట్ రవాణా సౌకర్యం కలగాలంటే అడవిలో ఉన్నటువంటి అన్నలే అడ్డుకుంటా ఉన్నారని చెప్పి చెప్తాం. కానీ రోడ్లు వేసింది అన్నలే అంటున్నా నేను. నిజామాబాద్లో బొచ్చడు ఉన్నాయి. నిజామాబాద్ ఇక్కడికి పో, నువ్వు అడివే కాదు, ఈ నిజామాబాద్ పో చెప్తారు. కామారెడ్డి ఏరియాలో, భీమగల్ ఏరియాలో పూట రోడ్లు ఎవరు వేసిండ్రు? గ్రామ రాజ్యాధికార కమిటీలతోటి రోడ్లు వేసారు. దండకార్యంలో రోడ్లు వేసినట్టనా? దండకార్యంలో పుట్ట చెరువులు కట్టిర్రు, కుంటలు కట్టిర్రు. దండకార్యంలో పుట్ట విద్య స్కూలు పెట్టిర్రు, ఎన్నో స్కూల్స్, నిర్బంధాలు కూడా స్కూల్స్ ఉన్నాయి. దండకార్యంలో పుట్ట ఆసుపత్రులు పెట్టిర్రు. వాళ్ళు ట్రీట్మెంట్ మొన్న కూడా కరిగుట్టల దాడి సందర్భంగా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి పోయే వాళ్ళే అరెస్ట్ అయిన చంపబడ్డారు. వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ ఆటంకం అయితే వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేసిండ్రు? వాళ్ళు ప్రజల కోసం పోయిన వాళ్ళు అభివృద్ధికి ఎట్లా ఆటంకం అవుతారు? ఇది మెదడున్న ప్రశ్నేనా వాళ్ళు అడిగే ప్రశ్న? అవును రోడ్లు బంద్ పెట్టారు, కొన్ని రోడ్లు బంద్ పెట్టింది వాస్తవమే. కొన్ని రోడ్లను, ఏ రోడ్లు అంటే అక్కడున్న పరిశ్రమల పేరు మీద ఆ భూముల లోపల ఉన్న గనులను కొల్లగొట్టడానికి రోడ్లు వేసినప్పుడు ఆ రోడ్ల ద్వారా పోలీసులు మిలిటరీ విపరీతంగా రావడానికి అన్నప్పుడు ఆ రోడ్లను బంద్ పెట్టారు. ఆ రోడ్లను బంద్ పెట్టింది వాస్తవమే. ఆ తప్ప అంటే ఆ పార్టీ విధానం ప్రకారంగా అంటే వాళ్ళు ఒకటి చెప్తుండ్రు. వాళ్ళు ఏం చెప్తుండ్రు? మేము ఈ రోడ్లు మేము అనుమతిస్తాం, కానీ ఆ రోడ్లు అవసరం లేదు కదా ప్రజలకు. ఆనాడు అవసరం లేదు కదా, నువ్వు పెద్ద రోడ్లు వేసుకొని ఉంటున్నావు. కానీ వాళ్ళ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినావా నువ్వు? వాళ్ళ భూమి సమతలం చేసింది ఎవరంటే మావోయిస్ట్ పార్టీ. భూమి సమతలం అంటే గుట్టలు బండలు ఉన్న వాటిని అన్నిటిని కూడా రకరకాలుగా ఒక పథకం పెట్టి దానికి డబ్బులు కూడా సేకరించి ఆ భూముల సమతలం వ్యవసాయ యోగ్యానికి చేసింది ఎవరు? మావోయిస్ట్ పార్టీ. నువ్వు చేయలే. వాటికి నీళ్లు పారించింది ఎవరు? మావోయిస్ట్ పార్టీ. వాళ్ళకి బట్ట కట్టని వాళ్ళను బట్ట కట్టి అది లేనప్పుడు బట్టలు కట్టుకోవాలి, జాకెట్లు వేయాలని నేర్పింది ఎవరు? గడిచిన లేపట మావోయిస్ట్ పార్టీ. తూర్పుగోదావరిలో బట్టి నేర్పింది ఎవరు? మావోయిస్ట్ పార్టీ. సలన్నం ఆవులు మొన్నటి తినొద్దు, జ్వరాలు వస్తాయి అని చెప్పింది మావోయిస్ట్ పార్టీ. తర్వాత నీళ్లు కూడా మంచి నీళ్ళు ఎట్లా తాగాలి, ఏవి పడతాయి తాగొద్దని చెప్పింది. అంటే ప్రతి చిన్న విషయం కానించి మొదలు పెడితే పెద్ద విషయం వాళ్ళ శక్తి మేరకు, వాళ్ళ శక్తి ఉన్నంత వరకు ప్రతిదీ చేసిరు. కాబట్టి వాళ్ళు ఎట్లా అభివృద్ధి నిధులవుతారు? నువ్వు అభివృద్ధికి ఆటంకం అవుతున్నావు. నువ్వు అభివృద్ధికి ఆటంకం అవుతావు అంటే ప్రజల జీవితాలతో సంబంధం లేకుండా నువ్వు ఒక అభివృద్ధి కట్టుకథ చెప్తున్నావు. ఇవాళ ఛత్తీస్గఢ్ లోపల గనులు దొబ్బకు అక్కడ దాని ద్వారా నీ చట్టం, నీ రాజ్యాంగం ఏం చెప్తుంది? 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ప్రకారంగా అక్కడ అంటే ఆ ప్రజలను అడిగి వాళ్ళ అనుమతితోటి, గ్రామ పంచాయతీల అనుమతితోటి అక్కడ ఆ భూములకు సంబంధించిన వాటిని సేకరించాలి. తర్వాత అక్కడ నువ్వు ఫ్యాక్టరీలు పెట్టాలి. కానీ ఇవేవి లేకుండా ఇష్టం ఉన్నట్టుగా నువ్వు ఫ్యాక్టరీలు పెడతానంటే ఆ ఫ్యాక్టరీలు పెట్టడం మూలంగా కాలుష్యం చల్లబడుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది, నీటి వనరులు దెబ్బతింటుంది, భూములు పోతాయి, ఆ ప్రజల సంస్కృతి దెబ్బతింటుంది, ఆ ప్రజలు పరాయి మనుషులుగా మారుతారు. ఇది కదా చరిత్ర. కాబట్టి అందుకోసం ఆ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీగా వ్యతిరేకించేది ప్రజలు వ్యతిరేకిస్తారు. దండకారులు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎన్ని సందర్భాలు ర్యాలీ చేశారు, ఎన్ని సందర్భాలు ఆందోళన చేస్తారు, చేయటం లేదా? అసలు ఇక్కడే కాదు, దేశంలో పట్ల నందిగ్రామ్ ఎందుకు వచ్చింది పోరాటం, సింగూరులో ఎందుకు జరిగింది, కళింగనగర్ ఎందుకు జరిగింది, దేశంలో పట్ల వేరు ప్రాంతాల్లో పట్ల కూడా ఎందుకు ప్రజలు పోరాడుతున్నారు అంటే
రాజ్యాంగం చట్టం ఏం చెప్తుంది? చట్ట ప్రకారంగా నువ్వు ప్రజల యొక్క అనుమతి పొందాలి కదా. అవును. నీ ఇష్టం ఉన్నట్టుగా నీకు బలం ఉంది, నేను అభివృద్ధి చేస్తానని పేరు మీద నువ్వు అభివృద్ధి చేస్తున్నావా, లేకపోతే బడా పెట్టుబడిదారులకు ఈ భూములను వనరులను వాళ్లకు చాలా అల్లుకగా 5 రూపాయలకి ఎకరం భూమి చొప్పున అమ్మకదొబ్బి నువ్వు పైసలు దండుకుంటూ నువ్వు అభివృద్ధి అని అంటున్నావు. ఏమన్నా అభివృద్ధి? ఈ అభివృద్ధి ఏందో ప్రజల అభివృద్ధి జరగాలి. అవును, పరిశ్రమలు ఉండాలి, కానీ ప్రజల అభివృద్ధి ప్రకారంగా జరగాలి. ప్రజలకు తగినట్టుగా పరిశ్రమలు పెట్టాలి. నీ ఇష్టం ఉన్న అభివృద్ధి, కెమికల్ ఫ్యాక్టరీ పెడతావు, ఆ కెమికల్ ఫ్యాక్టరీ ఏమవుతుంది? యురేనియం ఫ్యాక్టరీ పెడతావు, అది ఏమవుతుంది? యురేనియం ఫ్యాక్టరీ ఎక్కడ పెడితే అక్కడ ఏం కావాలి? ప్రజల ప్రజలు జీవించే కాడ పెట్టడానికి వీల్లేదు కదా. ఏ ఫ్యాక్టరీ పెట్టాలి, ఎందుకోసం పెట్టాలి, ఏ రకంగా ఉండాలి, వాళ్ళ భూములకు పరిహారం ఏంటిది, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, ఇవన్నీ చూడాలి కదా. ఇవేమీ చూడకుండా నీకు బలం ఉందని చెప్పి చేస్తానంటే ఇది ఎట్లా? ఇప్పుడు మరి ఆపరేషన్ ఖగర్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ముందు అన్నలు అంతం కావాలని 2026 మార్చి 31 నాటికల్లా ఏ ఒక్క మావోయిస్ట్ అనే వ్యక్తి ఉండకుండా చంపేస్తా అని చెప్పి చాలా బహిరంగంగా అమిత్ షా ప్రకటిస్తూ ఉన్నాడు. దానిని దేశంలో కూడా ప్రజాస్వామికవాదులు అనేక మంది ప్రజలు వ్యతిరేకిస్తారు. అవును. నువ్వు ఈ పేరు మీద, అంటే గనుల పేరు మీద, అభివృద్ధి పేరు మీద నీ అభివృద్ధే బూటకం, అది సరైనది కాదు. నీ అభివృద్ధే బూటకం. అది అభివృద్ధి అనేది ఏందో ప్రజల జీవితాలకు సంబంధం లేకుండా ఏమైనా అభివృద్ధి ప్రజలే కదా. దేశం అంటే ఎవరు? ప్రజలు కదా. ఆ ప్రజల అభివృద్ధి లేకుండా నువ్వేదో అభివృద్ధి అని నీకు నువ్వు చెప్పుకుంటున్నావు. అంటే డాంబర్ రోడ్లు, అద్దాల రోడ్లు పెడితే ప్రజల అభివృద్ధి అవుతుందా? అది కాదు కదా. ఫస్ట్ నువ్వు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఇవేమీ లేకుండా నీకు నువ్వు అభివృద్ధి అనుకుంటున్నావు. అభివృద్ధి అనుకో నీకు నువ్వే చంపేస్తానంటున్నావు. చంపేసింది రాజ్యాంగానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, శాంతికి వ్యతిరేకం కదా. కాబట్టి ఇది సరైనది కాదన్నది ప్రజలు, సమాజం కూడా. శాంతి చర్చలు కూడా జరిపే ప్రసక్తి లేదు, అస్సలు లొంగిపోమను, లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నాను. నువ్వు చనిపోవనంటే ఇది ఏంటిది? ఇది రాజుల కాలం నాటి మాటలు మాట్లాడొద్దు కదా. అంటే వెనుకట మధ్య యుగాలు నాటి రాజులు అంటే కూడా రాజులు చాలామంది ఉన్నారు. అందరు రాజులు ఒకే తిరగలేరు. వాళ్ళు ముస్లిం రాజులైనా, హిందూ రాజులైనా, ముస్లిం రాజులు వాళ్ళు నియంతలు ఉన్నారు, నియంతలు ఫాసిస్ట్ ఉన్నారు, హిందూ రాజులు కూడా నియంతలు ఫాసిస్ట్ ఉన్నారు చరిత్రలో బట్ట. కొంతమంది ఉదార స్వభావంతో 2 మతాల 3 మతాల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఇవాళ ఏంటిది? ఇది ఆధునిక ప్రజాస్వామ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రజాస్వామ్యం ఎంత ఉందని వేరే విషయం, కానీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, రాజ్యాంగాలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్టుగా ఆ భాష మాట్లాడకూడదు కదా. ఆ భాష నిర్మూలించడం ఏం భాష? నిర్మూలించడం అంటే తప్పది. నిర్మూలించడం ఎట్లా నిర్మూలిస్తావు? నువ్వు నిర్మూలించడం కాదు, నువ్వు చట్టపరంగా కంట్రోల్ చేయి, చట్టపరంగా అభివృద్ధి చేయి, చట్టపరంగా సంస్కరించి. ఇది కదా, నువ్వు సంస్కరించాలి, కంట్రోల్ చేయాలి తప్ప నిర్మూలన అనే పదం తప్పు, ఆ కార్యక్రమే తప్పది. ఓకే. కానీ స్వయంగా ఏదైతే కేశవరావు చనిపోయిన రోజు స్వయంగా అటు అమిత్ షా కావచ్చు, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది, ఇది ఒక గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నామని చెప్పేసి. అంటే మనసులను చంపే విజయం అని అంటే ప్రధానమంత్రి లెవెల్లో ఉన్న వాళ్ళు, అమిత్ షా అంటే హోంమంత్రి ఇట్లా మాట్లాడడం లేదో అది చాలా విచారించే విషయం. అది ఒక మనసులను చంపి వాళ్ళు ఎవరు? నువ్వు ఎవరిని నిర్మూలిస్తున్నట్టు నిరుద్యోగాన్ని నిర్మూలించు, ఆకలిని నిర్మూలించు, అవిద్యను నిర్మూలించు, ఇవేవి నువ్వు, లేకపోతే భూ కబ్జాలను నిరోధించు, భూ కబ్జాలు అన్నారు కదా, లేకపోతే అవినీతి నిరోధించు. తర్వాత అదే కాదు, బ్యాంకుల నుంచి కోట్ల డబ్బును, ఈ ప్రజల డబ్బును కొల్లగొట్టుకొని పోతుండ్రు, దాన్ని నిరోధించు. దేశంలో పట్ల ఒక రకమైన అంటే ఒక ఆర్థిక టెర్రరిస్టులు తయారైనరు. ఆర్థిక టెర్రరిస్టులు వాళ్ళు అంటే మొత్తం భూములను, అన్నిటినీ, సంపదను, వనరులను కబ్జా చేసుకునే వాళ్ళు. నీ పక్కనే అంబానీ, ఆదానితో సహా అలాంటి పేర్లు కలిగిన వాళ్ళు చాలామంది 100,000 సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఉన్నారు, భారతదేశ వ్యాప్తి ఉన్నారు. వాటిని నిరోధించు. వాళ్ళని కాకుండా వీటికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళను, ప్రజల కోసం పోరాడే వాళ్ళు, ప్రజల కోసం పోరాడే వాళ్ళను చంపడం ఏంటిది? నిర్మూలించడం. వాళ్ళు నిజమే, వాళ్ళు రాజ్యాంగం భిన్నంగా వాళ్ళు నమ్మటం లేదు, రాజ్యాంగాన్ని వాళ్ళు నమ్మటం లేదు. నమ్మకుంటూ కూడా ఏంటంటే వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు. కాబట్టి నువ్వు ఏ రకం కంట్రోల్ చేస్తావు, ఎట్లా కౌన్సిలింగ్ చేస్తావు, ఏ రకంగా లేదు శాంతి చర్చలు చేస్తావు, ఇది కదా నీ విధానం. ఇది చేయకుండా నిర్మూలన అనేది ఏందో తప్పు కదా. అది నిర్మూలన అనే మాట తప్పు, నిర్మూలించడమే తప్పది. శాంతి చర్చలు చేయాలి, శాంతి చర్చలు చేయి. నీకు ఇప్పుడు ఉంటే వాళ్ళు ఆల్రెడీ శాంతి చర్చల గురించి వాళ్ళు చెప్పిండ్రు, మాట్లాడారు, ఆచరిస్తారు కాల్పుల విరమణ. కాబట్టి అది చేయకుండా వాళ్ళు శాంతి అంటే చంపుతాం అంటే ఇది ఎట్లా? నవ్వుతారు కదా. మానవత్వానికి వ్యతిరేకమైంది, నవ్వుతారు ఎవరైనా. సమాజంలో 190 మంది దీన్ని వ్యతిరేకిస్తారు, ఈ విధానాన్ని, నిర్మూలన విధానాన్ని.
వాళ్ళందరూ చనిపోతూ ఉంటే మీకేమనిపిస్తా ఉంది సార్? వాళ్ళ శవాలను కూడా ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వం నిర్మోహమాటంగా మేము ఇవ్వం పో అని చెప్పి చెప్తా ఉన్నాయి. నేను ఎవరు చనిపోయినా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒకట సమానత్వం కోసం, ప్రజాస్వామ్యం కోసము, లేకపోతే ప్రజల కోసము, వాళ్ళ మార్గాలు వేరు కావచ్చు, మార్గాలు వేరు ఉండొచ్చు, మార్గాలన్నీ నేను అనుకున్నట్టే ఉండాలని ఏం లేదు. నా ఆలోచన వేరు ఉండొచ్చు, నీ ఆలోచన వేరు ఉండొచ్చు. కానీ ఎవరైతే సమానత్వం కోసము, ప్రజాస్వామ్యం కోసము, ప్రజల కోసము, ప్రజల హక్కుల కోసము పోరాడిన ప్రతి వాళ్ళని నేను గౌరవిస్తా, వాళ్ళ త్యాగాన్ని ఎత్తిపడతా. ఎక్కడి నుంచి ఎత్తిపడతా? చార్వాకుల కంచి ఈ దేశంలో చార్వాకులు ప్రజల కోసం చనిపోయినారు, నేను వాళ్ళని కీర్తిస్తా. లేదా బుద్ధులు వాళ్ళు పోరాడినారు కొంతవరకు వాళ్ళ సంస్కరణ పద్ధతులైనా, లేదా ఆ తర్వాత పూలే, లేకపోతే అంబేద్కర్ అనే పెరియారు, అనేక మంది కూడా ఈ దేశంలో పోరాడినరు. వాళ్ళ సిద్ధాంతాలు కమ్యూనిస్టులు కాకపోవచ్చు కాక, కానీ వాళ్ళ ప్రజల కోసం పోరాడిన వాళ్ళు ఎవరు పోరాడినప్పటికీ, మార్పు తీసుకురావడానికి ఎవరు పోరాడినా, ఇప్పుడు ఎంఎల్ పార్టీ వాళ్ళు చనిపోతారు, నేను వాళ్ళని కూడా వాళ్ళు ప్రజల కోసం పోరాడినప్పుడు వాళ్ళని కూడా నేను వాళ్ళకి జోహార్లు చెప్తా, పోరాటానికి నేను మద్దతు చేస్తా. లేదా ఈవెన్ కమ్యూనిస్టు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇంక ఇతర పార్టీలు కానీ వాళ్ళ పోరాటంలో సరైనది అనుకున్నప్పుడు నేను తప్పనిసరిగా నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇది కాబట్టి ఇలా నేను ఆ పార్టీ నుంచి వచ్చిన కాబట్టి, ఆ పార్టీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు నాకు ఆ మార్గం వేరు. వాళ్ళు సాయుధ పోరాటం చేస్తున్నారు, నేను చేయటం లేదు, నేను దాన్ని విభేదించి వచ్చిన. సాయుధ పోరాటం అనేది నా దృష్టిలో పడి ఇవాళ దానికి అది నడవది, ఇది సరైనది కాదని నేను అనుకుంటున్నా. రాజ్యాంగబద్ధంగానే ఇవాళ ప్రజలను చైతన్యవంతం చేసి పోరాటం ద్వారానే రేపు అనుకునే సమానత్వం, ప్రజాస్వామ్యం అంటే రావడానికి ఒక మార్గం ఏర్పడుతుందని నేను నమ్ముతున్నా. కాబట్టి ఏదైతే ఉందో వాళ్ళు చనిపోతే, నాతోటి 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసారు కదా, అందరు పనిచేసారు కదా. పనిచేసిన వాళ్ళు అందులో సంగీతం ఉన్నది. వాస్తవంగా నేను చెప్పే సంగీత కూడా నా అక్కడ పనిచేసింది, కంప్యూటరిస్ట్గా, డాక్టర్గా పనిచేసింది. దాని తర్వాత మధు నాగేశ్వరరావు నాతో పనిచేసిండు, ఆయన కంప్యూటరిస్ట్గా. బసవరాజు నేను దాదాపు 25 ఏళ్ళ, మాకు ఆయన ఒక నాయకుడిగా, నేను ఒక శిష్యునిగా, ఆయన గురువుగా, నేను శిష్యునిగా, లేదా ఒక తోటి కమిటీ సభ్యులుగా మేము పనిచేసింది ఉంది. కాబట్టి ఇవన్నీ విషయాలు గుర్తుకొస్తాయి కదా, గుర్తుకొచ్చినప్పుడు బాధ ఉంటుంది కదా. నేను ఆ పార్టీ నుంచి వచ్చిందని చెప్పి బాధ లేకుండా ఉండదు కదా. కాబట్టి ఎవరు చనిపోయినా అంటే బాధపడడం అనేది ఉంటుంది. కాబట్టి ఇవ్వాలైతే ఇప్పుడు మావోయిస్టు పార్టీ వాళ్ళు చనిపోవద్దు, పోలీసులు కూడా చనిపోవద్దు, పేద ప్రజలే కదా వాళ్ళు. ఎవరు వాళ్ళు ఏమీ పెద్ద కోటీశ్వరులు కాదు, అంటే లేకపోతే వాళ్ళు ఏమి పెద్ద అది కాదు, పోలీసులే. సరే, వాళ్ళ ఉద్యోగ ధర్మం ప్రకారంగా వాళ్ళ డ్యూటీకి పోయినరు, వాళ్ళు అక్కడ ప్రభుత్వం చెప్పినట్టు వినవలసి వస్తుంది, వాళ్ళు కూడా దాంట్లో పాల్గొంటుండ్రు. కాబట్టి ఆ సందర్భం కూడా వాళ్ళు కూడా చనిపోతుండ్రు, ఆ సందర్భం వాళ్ళు కూడా చనిపోతారు. ఈ మధ్యన తక్కువ, కానీ అంతకుముందు అయితే చాలామంది చనిపోయారు కదా. కాబట్టి ఎవరు చనిపోకూడదు, వాళ్ళు చనిపోకూడదు, మావోయిస్టులు చనిపోవద్దు, ప్రజలు అంటే పోలీసులు చంపుతుండేది ఉంది, వాళ్ళు అక్కడ మిలిషియా వాళ్ళు మావోయిస్టులు అనే పేరు మీద వాళ్ళని చంపేస్తుండ్రు. మావోయిస్టులు కూడా ఏంటంటే ఇన్ఫార్మర్ల పేరు మీద వాళ్ళు కూడా చంపుతుండ్రు. అంటే ప్రజలే కదా చనిపోయేది. కాబట్టి ఎవరు కూడా చనిపోవద్దు అనేది కదా ఇప్పుడు శాంతి చర్చల కమిటీ చెప్పేది. మన రాజ్యాంగంలో చెప్పిన దాని ప్రకారంగా 21వ ఆర్టికల్ ప్రకారంగా ఎవరు చనిపోవద్దు అనేది ఏందో ఈ శాంతి చర్చల కమిటీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. చనిపోవడే కాదు, ఈవెన్ శవం ఇవ్వడం కూడా 21వ ఆర్టికల్ ప్రకారంగా శవం ఇవ్వకుండా ఆ రకంగా పోలీసులే దానం చేయడం, ప్రభుత్వం దానం చేయడం తప్పు పద్ధతి అది. ఓకే, అంటే మొన్న చూస్తే కేశవరావు శవం కావచ్చు, ఇంకా అనేక మంది, ఒక తల్లి ఏడుస్తూ ఉంది, నా కొడుకు చివరి చూపు చూసుకోవడానికన్నా నాకు అవకాశం కల్పించండి, ఈ కడుపుతో కన్నా ఈ చేతులతో కాల్చుకుంటాను నా కొడుకుని అని చెప్పేసి రాకేష్ తల్లి ఏడుస్తూ ఉంది. వాళ్ళకి శవాన్ని కూడా ఇవ్వడానికి నిరాకరిస్తారు. ఒకవేళ శవాన్ని ఇస్తే ఊరేగింపుగా తీసుకెళ్తారు, ఈ భావజాలం మరింత మందికి చేరుతుంది అనే ఉద్దేశంతో మేము శవాన్ని ఇవ్వడం లేదని చెప్పేసి ఆ ప్రాంత పోలీసులు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా వస్తుంది? ఇది ఒక్క తెలంగాణలో కాదు, ఒక్క ఆ తల్లి కాదు, ఏ తల్లి అయినా ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడైనా ఇవ్వాలి కాదు, 3000 నాగరికత మొదలైనప్పటి నుంచి కూడా తల్లులు తమ బిడ్డల కోసం, తమ కొడుకుల కోసము, తమ అన్నదమ్ముల కోసము, తమ బంధువుల కోసము చనిపోక ముందుకు వాళ్ళు ఏ రకంగానే ఉండవచ్చు. వాళ్ళు తాగుబోతు కావచ్చు, నేరస్తుడు కావచ్చు, మంచివాడు కావచ్చు, చెడ్డోడే కావచ్చు, ఎవరైనా కానీ చనిపోయిన తర్వాత తప్పనిసరిగా ఆ శవం ఏదైతుందో ఆ శవానికి గౌరవిస్తారు. ఆ చనిపోయిన తర్వాత బాధపడతారు వాళ్ళు. చెడు విషయాలు పక్కకు పెట్టి ఆ మంచి విషయాలు ఏవైతుంటాయి, అంటే మనిషి అనుకున్నప్పుడు మంచి ఉంటే చెడు ఉంటాయి, మొత్తం చెడ్డ ఎవరు ఉండరు. ఇంకా ఉంటున్నట్టు ఎవడో ఒకడు ఉంటే ఉండొచ్చు, కానీ సాధారణంగా ప్రతి మనిషిలో మంచి చెడ్డ ఉంటాయి. ఈ మంచి చెడ్డ ఉంటాయి కాబట్టి అవన్నీ మర్చిపోయి, చెడ్డ విషయాలు కూడా మర్చిపోయి ఆ శవాన్ని గౌరవించడము, బాధపడము. ఎక్కడెక్కడి నుంచో అసలు పెళ్లి రోజు పోరు, లేకపోతే 10 పోరు, కానీ చచ్చిపోయిన రోజు
అనేక మంది ఏ పని ఉన్నా వదిలిపెట్టేందంటే ఆ శవాన్ని దర్శించడం, కలిసి రావడం అనేది ఇది భారతదేశంలో సాంప్రదాయం, ప్రపంచంలో కూడా ఉంది. కాబట్టి ఇది ఏదైతుందో ఇది వాస్తవంగా కోర్టులు కూడా, రాజ్యాంగం కూడా గౌరవించిన విషయం. అది కోర్టులు కూడా, సుప్రీంకోర్టు కూడా చెప్పింది శవానికి గౌరవం ఇవ్వాలి, శవం పట్ల కూడా అమర్యాదకరంగా ఉండకూడదు, అమర్యాదకరంగా ఎవరు ఉండకూడదు. తప్పనిసరిగా వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఆ సందర్భంగా అమర్యాదకరంగా కూడా మాట్లాడకూడదు కూడా, అది కరెక్ట్ కాదు ఆ సందర్భంగా. కాబట్టి అది ఏమైనప్పటికీ కూడా, ఏ శత్రుత్వాలు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా వాటిని గౌరవించాలి అనేది కూడా సుప్రీంకోర్టులో ఒకటి ఉన్నది. మరి ఇలాంటి ఉన్నదాన్ని కూడా ఏంటంటే ఈ రకంగా చేయడం, గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భాలు చూసి ఇప్పుడు మనం ఏంటంటుందంటే బ్రిటిష్ వలస కాలంలో అంటే భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిండు. తర్వాత ఇంకా పోరాటంలో ఒకటి కూడా ఆయన సోషలిజం కావాలి, మనుషుల మధ్యన సమానత్వం రావాలని కోరుకున్నాడు. ఆయన దేవుని నమ్మలేదు, ఏది నమ్మలేదు. చాలా యువకుడు, చాలా తక్కువ వయసులో ఉన్నప్పుడు చాలా రెబల్గా చాలా పోరాడి భగత్ సింగ్ ఆనాడు. అంటే ఆ భగత్ సింగ్ ఆనాడు ఏం చేసిండు, ఆనాడు చేసింది ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆనాడు లాలా లజపతి రాయ్ని చంపారు కదా, కాంగ్రెస్ నాయకుడు లాలా లజపతి రాయ్ చనిపోయిండు. ఇంక ఇతరులు కూడా వాళ్ళు చాలా కాల్పులు చేసి జలియన్ వాలాబాగ్ లోపల కాల్పులు చేసి చంపారు చిన్నపిల్లగాడు భగత్ సింగ్. దాని నుంచి కూడా ఏంటంటే చాలా కోపము అదన్నీ పెంచుకున్నాడు. ఆ తర్వాత డయ్యర్ను చంపిండు, బ్రిటిష్ అధికారిని చంపిండు. తర్వాత అక్కడ బాంబే, దీనికి అసలు వీళ్ళకు మొత్తం భారతదేశం ఇంకా తీవ్రంగా ఆలోచించడం లేదు. కాబట్టి ఎట్లయితే అవుతుంది, పోయి బాంబేస్తే మొత్తం దేశం అంతా కూడా ఈ ప్రచారం అవుతుంది. అయితే ఆ రకంగా ఎందుకు భగత్ సింగ్ బాంబేసిండు, దేశమంతా చర్చిస్తుంది అన్న దాంతో ఆయన పోయిండు. ఆయనే అసలు వేరే వాళ్ళు కూడా పోతా ఉంటే లేదు నేను పోతా అని చెప్పిపోయిండు. ఆయన పోయి బాంబేసిండు, పోయి దొరికిండు. ఆయన కావాలనే ఆయన తప్పుకొని రావాలంటే తప్పుకొని రావచ్చు, కానీ తప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే అక్కడ ఉండి దొరికి అక్కడ కోర్టు లోపల ప్రకటన చేయాలి, ప్రచారం జరగాలనే దాంతో ఆయన నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న దాని ప్రకారంగా అక్కడ ఆయనను కోర్టు విచారించింది, చాలా చర్చ జరిగింది. చెప్పిండు, ధైర్యంగా చెప్పిండు, అవును నేనే బాంబేసిన, ఆయన ఏం అబద్ధం వల్ల నేనే వేసిన. ఎందుకు వేసినావు, ఇందుకోసం వేసిన, బ్రిటిష్ సామ్రాజ్య వాళ్ళు దొంగలు, దోపిడిదారులు, కాబట్టి ఈ నుంచి వెళ్ళిపోవాలి, ఈ భారత్కు సంబంధించిన ఈ వనరులు వీళ్ళు ఈ రకంగా దోపిడీ చేయడానికి వీళ్ళకి ఎవరికి హక్కు ఇచ్చారు అని చెప్పి ఆయన నినాదం ఇచ్చిండు. ఆ నినాద సందర్భంగా ఆయన ఉరిదీసిండ్రు. ఉరిదీసినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ దేశంలో చర్చ జరుగుతుంది, ఇది ఎట్లా కరెక్ట్ ఉరిదీయడం అనేది. వాడు బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు ఒకరోజు ముందే ఉరిదీసిండు, వాడు డేట్ కంటే ముందు. అంతేకాదు వాడు శవం కూడా ఎవరికి ఇవ్వకుండా తీసుకుపోయి ఆ నదిని వేసేసిండు, వాడు నదిని వేసేసిండు ఎవరికి చెప్పక. కాబట్టి అంటే శవమే మొత్తంగా దేశమంతా కూడా విప్లవం ముంచెత్తుంది అనుకుని భయపడ్డాడు వాడు, బ్రిటిష్ సామ్రాజ్యవాది పిరికి పొందాడు. అంటే శవానికి కూడా భయపడ్డ పిరికి పొంద బ్రిటిష్ వాడు. కాబట్టి ఇవాళ నువ్వు చేసేది ఏంటిది, ఇవాళ అంటే ఇప్పుడు శాంతి చర్చల కాలంలో చంపడం తప్పు, శవం కూడా ఇవ్వకపోతే ఏమనుకోవాలి. శవం కూడా 3 రోజులు వాళ్ళ బంధువులు వస్తే ఇవ్వలేదు, ఇస్తాం రేపిస్తాం మాపిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ కోర్టు చెప్పింది ఇస్తామన్నారు, ఇవ్వలేదు. చివరికి వచ్చేవారికే మేము ఇయ్యం పో, మా ప్రభుత్వం చెప్పింది అన్నారు. ఏం పద్ధతి ఇది, మానవత్వం ఎక్కడుంది, మానవత్వానికి విఘాతం కదా. కాబట్టి ఇది సరైనది కాదు ఇది. ఓకే సార్, ఫైనల్గా ప్రభుత్వానికి ఏం కోరుతారు? ఇంకా అనేక మంది అడవిలో ఉండుంటారు, వాళ్ళకు కూడా ఏదైతే ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా సమాచారం అంతా ఉంది, వాళ్ళకి ఏమని పిలుపునిస్తారు? లొంగిపోమంటారా లేదంటే అక్కడనే పోరాటాలా? లొంగిపోవడం అంటే ఇప్పుడు లొంగిపోవడం అనేది ఇలా బీజేపీ ప్రభుత్వం కొత్తగా చెప్పేది కాదు. గత 40-50 ఏళ్ళ నుంచి అన్ని ప్రభుత్వాలు చెప్పారు, అందరు పోలీస్ అధికారులు మాట్లాడుతూనే ఉంటారు, ఎప్పుడు మాట్లాడుతుంటారు. మరి మాట్లాడేటప్పుడు లొంగిపోవటం లేదంటే లొంగిపోతున్నారు కదా. లొంగిపోతుంటే వీళ్ళు ప్రకటనలు ఇస్తే పోతుండ్రా లేదా పక్కకు పెడదాం అంటే, సరే ప్రకటనలు ఇచ్చేది ఏంటంటే మేము ఏమనము, తర్వాత మీకు ఏదో సదుపాయం కలవజేస్తాం అనేది అనుకున్నప్పుడు వాళ్ళకు కొంత వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఉండొద్దని అనుకుంటున్నారు. అక్కడ వాళ్ళకు అనారోగ్యం, కాళ్ళు నొప్పి ఉన్నది, ఏదో సమస్య వచ్చింది, వాళ్ళకు లేదా విప్లవం పైన విశ్వాసం లేదు, ఉండరు కదా. విప్లవం పైన విశ్వాసం లేకపోతే కూడా ఉండరు, లేకపోతే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఉండరు, అట్లా కూడా ఉండరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పట్ల అంటే అక్కడ ఆ పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు లొంగిపోతారు. మొదటగా ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ అధికారులు మీ పైన కేసులు పెట్టారు రండి అంటే వాళ్ళు వస్తారు, లేదా ఆ పార్టీ సిద్ధాంతాలను వ్యతిరేకించే వాళ్ళు వస్తారు. కాబట్టి ఇది కదా. అయితే ఇది ఎప్పుడూ జరిగే ప్రక్రియ, కొత్త ప్రక్రియ కాదు. నువ్వు ఎంత చెప్పినా సరెండర్గా అంటే పార్టీ అవుతుందా? సరెండరు వ్యక్తులు కావచ్చు, వ్యక్తులు కారని కాదు, వ్యక్తులు అవుతారు, కానీ పార్టీ అవుతుందా? సరెండర్ కాదు. ఇటు సరెండర్ అయితే అంటారు, మళ్ళీ కొంతమంది మళ్ళీ పోతూనే ఉంటారు కదా.
మళ్ళీ పోతూనే ఉంటారు మళ్ళీ. ఇప్పుడు ఏదైతే అమిత్ షా కలలు అంటుండో మార్చి 31 2026 వరకు మొత్తం అంతం అందిస్తాను, అది సాధ్యమవుతుందా? కాదు అది. అంటే ఇప్పుడు సాధ్యమవుతుంది అంటే సాధ్యం అని అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలనంటే డేట్ పెట్టి అంటే ముహూర్తం పెడితే అట్లా అవుతుందా? డేటు ముహూర్తం ప్రకారం అవుతుందా? తర్వాత 50 ఏళ్ళ నుంచి నక్సల్ వరకు పోరాటం కొనసాగుతుంది. 50 ఏళ్ళు అవుతుంది కదా ఈ దేశంలో. వివిధ సందర్భాల్లో ఇప్పుడు వాళ్ళు నష్టపోయినరు, వెనుకంజ ఉన్నది, చాలా తగ్గిపోయి ఆఖరికి మళ్ళీ అంటే 100-500 మంది ఉన్నది కూడా 100కు 10 మందికి కూడా తగ్గిపోయిన చరిత్రలు కూడా ఉన్నాయి. మళ్ళీ వేలలకు మారింది. అంటే ముందుకు పోవడం వెనక్కి రావడం, ముందుకు పోవడం వెనక్కి పోవడం అనేది ఇది అనేక సందర్భాల్లో జరుగుతూ వస్తున్నది. కాబట్టి ఇలాంటిది ఇప్పుడు ఆ పార్టీ ఇప్పుడు గత 5-6 ఏళ్ళ కాంచి పోల్చుకుంటే తగ్గిన మాట వాస్తవమే. కానీ తగ్గింది, కానీ ఇప్పటికీ ఆ పార్టీ ఇప్పుడు 80-90 కంటే పెద్దగా ఉంది. 1980-90 లోపల పీపుల్స్ వార్ పార్టీ ఏదైందో దానికంటే చాలా పెద్దగా ఉంది ఇప్పుడు. నేను చెప్పేది అదే. ఎందుకు? అది 16 రాష్ట్రాలు ఉంది. 16 రాష్ట్రాల లోపల ఒకడ ఎక్కువ ఒకడ తక్కువ ఉన్నది. దళాలు ఉన్నాయి, దళాలు లేని ఉన్నాయి. రాజ్యాంగ ప్రకారంగా పనిచేసేది ఉన్నాయి, రాజ్యాంగానికి భిన్నంగా చేసేది ఉంది. పట్టణాలు ఉన్నారు, మైదానాలు ఉన్నారు, అడవిలో ఉన్నారు కదా. కాబట్టి నువ్వు ఎక్కడ ఎంతమందిని చంపుతావు? ఇప్పుడు సంవత్సరం ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు సంవత్సరం కూడా లేదు కదా కాలం. నువ్వు ఈ సంవత్సరంలో బట్టి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో కూడా 500 మంది చంపినావు. నువ్వు మళ్ళీ చంపితే ఇంకో 500, 600, 700 చంపుతావు అంతే కదా. 700 చంపుతావు. మరి 700 చంపితే మళ్ళీ కూడా కొంతమంది వస్తుంటారు కదా. నువ్వు చంపుతుంటావు, మరి మళ్ళీ 300 వస్తారా, 500 వస్తారా, 1500 వస్తారా నేను చెప్పలేను. అంటే ఇట్లనే ఉండేవి. వెనక ఒక సంవత్సరం క్రితం 300 వచ్చారు కాబట్టి ఇప్పుడు 300 వస్తుందని ఏమీ లేదు. అది 300 వస్తారా, 3000 వస్తారని అది కూడా నేను చెప్పలేను. నేను ఎందుకు ఉదాహరణ చెప్తానంటే సల్వాజూడం అనేది ఉంది. సల్వాజూడం అంటే 2004కు ముందు దండకార్యం లోపల 180 మంది దళ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఫుల్ టైమర్స్. 180 లోపు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దళాలు కూడా సభ్యులు లేకుండే. కానీ మేము తెలంగాణ నుంచి మేము కొంతమందిని పంపినాం, 40-50 మందిని పంపినాం మేము అప్పుడు తెలంగాణ కమిటీ నుంచి. కానీ ఆ తర్వాత 2004 తర్వాత సల్వాజుడు మహేంద్ర కర్మ నాయకత్వం కింద స్టార్ట్ చేసి అనేక దాడులు చేసి ప్రజల్ని ఎప్పుడైతే చంపిస్తూ మొదలుపెట్టినో ప్రజలు ఏం చేసారు? తుపాకులు పట్టుకున్నారు, దళాలకు పోయారు. ఎంతమంది వేల సంఖ్య మారిపోయింది. విచిత్రంగా దళంలోపటికి 7 ఉండే దళంలో కూడా సభ్యుల కొరత ఉంటే విచిత్రంగా ప్లాటూన్లో కంపెనీ అయింది, బెటాలియన్ అయింది. ఎంతోమంది అక్కడి నుంచి దండకారులు రిక్రూట్ అయిన వాళ్ళు ఒరిస్సాకు పోయారు, తెలంగాణకు పోయారు, జార్ఖండ్కి పోయారు, అనేక రాష్ట్రాలకు ఇక్కడ దండకారుణ్యం నుంచి ఉన్న వాళ్ళు సభ్యులు పోయారు. ఏమనుకోవాలి అంటే ఎట్లా మారుతుంది అనేది అవుతుందో. ఇప్పుడు నువ్వు వలన అణిచేస్తున్నావు, మరి అణిచివేత ఎడదారి ఇస్తుందో, ఎవరెక్కడ పోతారో, మరి ప్రజలంతా కూడా ఇప్పుడు ఏం చర్చిస్తున్నారు దేశవ్యాప్తంగా. ఇక్కడే కాదు, నువ్వు ఇప్పుడు ఇంతమంది సంవత్సర కాలంలో పట్ల నిర్మూలన నువ్వు నిజంగా చట్టపరంగా కంట్రోల్ చేస్తున్నావు, అది వేరుండేది. కానీ చట్ట పరిధి దాటి నువ్వు ఎప్పుడైతే నిర్మూలించుడు పెట్టినావో నీకు అసలు ఒక రకంగా నీకు వ్యతిరేకంగా మారుతుంది, వాళ్ళకి మద్దతు మారుతుంది. ఇది గుర్తించాలి కదా. వాళ్ళు చనిపోయింది నిజమే, బసవరాజు చనిపోయిండు, ఇంకొంతమంది చనిపోయినారు. వాళ్ళు అంటే భౌతికంగా నష్టపోయారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మొత్తం భారతదేశం అంతా వ్యాపిస్తుంది. నువ్వు శవం ఇవ్వకపోతే ఇంకా వ్యాపించింది. అది శవం ఎందుకు ఇవ్వలేదు, ఇది తప్పు కదా, ఇది గింత ఘోరమా అని ఎంతమంది అదవుతారు. వాళ్ళకి ఏం తెలియని వాళ్ళు కూడా అరే తల్లులు, మహిళలు, రైతులు కూడా నీ అమ్మ గింత శవం ఇవ్వరా, ఇదేం పద్ధతి, ఇదేవాడు చెప్పిండా, గింత అదిగనా శవం ఇవ్వరా, ఇది ఏం మూల్యం పోతుంది, ఏమయ్యేదందా, ఏం మీటింగ్ పెట్టుకుంటారు, ఏమవుతుందన్నా మీటింగ్ పెట్టుకుంటే ఏదో పెద్ద కుంపలు ముగినట్టుగా ఆలోచించడం లేదు. ఇప్పుడు ఏమైనా ఆగిందా, మరి ఇప్పుడు ఏమన్నా ఆగిందా? ఇప్పుడు మొత్తం విదేశాలకు పోతుంది, దేశాలకు పోతుంది. అందరికి ఎవరిని పోతావు, ఎవరిని నోరు కట్టేస్తావు, ఎవరిని రాతను కట్టేస్తావు, ఎవరిని చేయలేవు కదా. రాసే వాళ్ళు రాస్తారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. ఎవరైనా అసలు ఆ మావోయిస్టు పార్టీ వ్యతిరేకించే వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. వ్యతిరేకించే వాళ్ళు కూడా. ఇప్పుడు నేను కూడా వ్యతిరేకించాను, ఆయన వ్యతిరేకించాను, నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. చాలామంది మాట్లాడతారు కదా. ఎవరైనా ఇది కరెక్ట్ కాదు, ఇది ఎందుకు ఈ ప్రకారంగా క్షమ ఇవ్వకపోవడం అనేది ఇది తప్పు పడతారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేసేదంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే, మన ప్రధాని మోడీ, మన హోంశాఖ మంత్రి అమిత్ షా వీళ్ళే నిర్ణయించాలి. వీళ్ళు నిర్ణయించి శాంతి చర్చలు ఆరంభించండి, కాల్పుల విరమణ ప్రకటించండి, శాంతిని స్థాపించండి. దాని ద్వారా సమాజానికి ఉపయోగం, ప్రభుత్వానికి ఉపయోగం, మీ పార్టీకి ఉపయోగం. అందుకోసం నేను బీజేపీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా, మీరు ఆలోచించండి, మీరు చెప్పండి. ఎందుకంటే మానవత్వాన్ని కోరుకోవాలి, మన శాంతిని కోరుకోవాలి,
మనం ఎవరికి కట్టుబారిసలం కాదు కదా. బీజేపీకి మీరు కాదు, నేను మావోయిస్టు పార్టీకి నేను కట్టుబారిసలం కాదు, నేను ఏ పార్టీకి కాదు. మనకు కావాల్సింది మన అందరం మానవును. మనం ఒక ప్రజలుగా మనం గుర్తించేది అంటే ఒక మానవత్వం గుర్తించాలి, ప్రజాస్వామ్యము, రాజ్యాంగం ఏవైతే ఇవి మనకు గొప్పవి. కాబట్టి ఇది నేను వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే పోలీసు అధికారులకు, పోలీసులకు కూడా అదే చెప్తున్నాను నేను. మీరు ఉద్యోగ కర్తవ్యంగా అయితే పోవచ్చు, కానీ ఇవాళ శాంతిని స్థాపించాలి, ఇవాళ ఈ మరణాన్ని ఆపాలి అనేది ఇది కర్తవ్యంగా తీసుకొని పనిచేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తున్నారా, ఇట్టకేలకు ఏదైనా నిర్మూలించాలన్నా, ఈ దాడులను అరికట్టాలన్నా క్లియర్గా శాంతి చర్చలతో సాధ్యమని, ఇరు వర్గాలు శాంతి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకుంటే తప్ప ఈ ఎన్కౌంటర్లు కొనసాగించకపోయినా ప్రజల్లో మాత్రం దీని గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఆ భావజాలను అంతం చేయడం మాత్రం సాధ్యం కాదని చెప్పేసి జంపనే ఎత్తున్నటువంటి మాట. చూస్తున్నటువంటి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ.